గత శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్లోని మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ వేదికకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంపచోడవరంలోని ఇర్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ మిగిలినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఒక గిరిజన బిడ్డ అద్భుతంగా చదివేటటువంటి ఒక అమ్మాయి, స్కూల్ టాపర్ ముర్రం శివాని, ఆ సమయంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మంచి స్వరంతో చాలా గట్టిగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వేదిక పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఏదో ఒక రోజు మంచి అవార్డు తెచ్చుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటానంటూ ఎంతో అద్భుతంగా మాట్లాడింది ఆ అమ్మాయి. కానీ ఆ విద్యా కుసుమం సోమవారం నాడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో బాధను కలిగిస్తోంది. ఆ విద్యా కుసుమం ఈ విధంగా చేసుకోవడం నిజంగా ఎంతో కన్నీళ్లు పెట్టిస్తోంది అందరినీ కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, మిగిలినటువంటి తెలుగుదేశం నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. తమ ఆవేదన కూడా వ్యక్తపరిచారు. ఇంత బాగా చదివేటటువంటి అమ్మాయి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చింది? 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో, మిగిలినటువంటి నాయకులతో అంత బలంగా మాట్లాడిన అమ్మాయి, అంత ధైర్యంగా ఉన్నటువంటి అమ్మాయి, వేదికపై వేలాది మంది ఉండగా అంత మంచి స్వరంతో చెప్పినటువంటి అమ్మాయి ఇలా ఎందుకు సూసైడ్ చేసుకుందనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాకుండా శివాని రాసినటువంటి సూసైడ్ లెటర్ కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులను క్షమించమంటూ ఆమె సూసైడ్ నోట్లో రాసుకుంది. అంతేకాకుండా మీరు కోరుకున్నది చేయలేకపోతున్నాను, నేను ఆ బాధని తట్టుకోలేకపోతున్నానంటూ కూడా ఆమె ఎంతో భావోద్వేగంతో కొన్ని మాటలు రాసింది. ఇదే ఇప్పుడు అందరినీ ఎంతో ఆలోచనకు నెట్టుతోంది. అసలు శివాని చదువుల్లో టాపర్, కుటుంబంలో కూడా ఎలాంటి విభేదాలు లేవు, తల్లిదండ్రి కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తండ్రి కుమార్తెని ఎంతో బాగా చూసుకుంటాడు, బంధువుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. స్కూల్లో కూడా ఆమెకు ఎవరితో గొడవలు లేవు. టీచర్స్ అందరూ కూడా తమ సొంత బిడ్డలా చూసుకుంటారు. అలాంటి శివానికి ఏం కష్టం వచ్చింది? పోనీ గ్రామంలో ఎవరితోనైనా తగు ఉందా? ఎవరితోనైనా ఎటువంటి ఇబ్బంది ఉందా అంటే గ్రామస్తులందరూ చదువుల తల్లి సరస్వతి అంటూ ఆమెను పొగుడుతూ ఉంటారు. అటువంటి శివాని దాదాపు 3 రోజుల తర్వాత ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక నిజంగా ఎంత బలమైన కారణం ఉందా? మానసిక వేదన అనుభవించిందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పోలీసులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని కోణాల్లో విచారణ చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో ఆవేదన చెంది శివాని సూసైడ్కి వెనుక అసలు నిజం ఏంటో బయట పెట్టాలని, ఖచ్చితంగా పూర్తి విచారణ చేయాలంటూ జిల్లా పోలీస్ అధికారులను కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా ఎంతో బాధను వ్యక్తపరిచారు. పిల్లలు ఖచ్చితంగా మీకు ఏదైనా బాధ ఉంటే మీ తల్లిదండ్రులకి, లేదా స్కూల్లో టీచర్లకి, లేదా మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్పండి. దాన్ని జయించి ముందుకు వెళ్ళాలి. బాధలు ఎప్పుడూ నిరంతరం ఉండవు. ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో వాళ్ళకి చెబితే ఆ భారం తగ్గుతుంది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. రేపు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఇలా అర్ధాంతరంగా జీవితాలు ముగించుకోవద్దంటూ కూడా నారా లోకేష్ ఎంతో బాధతో తెలియజేశారు. అయితే ముర్రం శివాని ఈ విధంగా చేసుకోవడం పట్ల ఎంతో బాధ కలుగుతోంది ప్రతి ఒక్కరికి కూడా. ఇంతటి విద్యా కోసము చిన్న వయసులోనే ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించింది? ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సినటువంటి బాధ ఆమె మనసులో ఏముంది? ఆ విషయాలన్నీ బయటకు రావాలి. ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసు విచారణ చేస్తున్నారు. కానీ ప్రాథమికంగా చూసుకున్నట్లయితే ఆమెకు ఎవరితోనూ తగువులు లేవు. స్కూల్లో టీచర్లు అదే చెబుతున్నారు, స్టూడెంట్స్ అదే చెబుతున్నారు. తల్లి అంగన్వాడీ టీచర్గా చేస్తోంది, తండ్రి బిర్యానీ పాయింట్ నడుపుతున్నాడు. తాజాగా కొత్త బట్టలు కూడా కొనిచ్చి తండ్రి ఎంతో ఆనందాన్ని తాజాగా కుమార్తె శివానికి కొత్త బట్టలు కొనిచ్చి ఎంతో సంతోషాన్ని కూడా పంచుకున్నాడు. అలాంటిది ఆమె సోమవారం ఉదయం ఇలా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మీరు అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను, దయచేసి నన్ను తిట్టుకోవద్దంటూ కూడా ఆమె రాసినటువంటి మాటలు ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. అసలు పేరెంట్స్ మాత్రం తమ కుమార్తె ఎంతో మంచిదని, ఎవరితోనూ తగువులు లేవని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి శివాని ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది? ఇదే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళైనా, స్కూల్లో చదువుకునే వాళ్ళైనా మీకు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకు తెలియచేయండి. లేదా చెప్పుకోలేకపోతే బంధువులకైనా, స్నేహితులకైనా, లేదా మీరు చదువుకుంటున్నటువంటి స్కూల్ టీచర్స్కైనా, కాలేజ్ ప్రొఫెసర్స్కైనా తెలియచేయండి. ఆ సమస్య వాళ్ళకు కూడా చెప్పుకోలేకపోతే ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా మీకు పోలీసులు అందుబాటులో ఉంటారు. అలాగే షీ టీమ్స్ కూడా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. వారికైనా వెళ్ళి మీ సమస్యను ఖచ్చితంగా తెలియజేయండి. అంతేగాని ఇలా జీవితాన్ని మాత్రం అర్ధాంతరంగా
వృధా చేసుకోవద్దనేది మేధావి వర్గం కూడా తెలియజేస్తుంది.